రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కోడెల తరలింపు వివాదంపై ఈవో వినోద్ రెడ్డి స్పందించారు. కోడెలను ఎలాంటి సొసైటీలకు ఇవ్వలేదని స్పష్టం చేశారు. నిబంధన ప్రకారం రైతులకు మాత్రమే కోడెలను ఇస్తున్నామన్నారు. తప్పుడు వార్తలపై పిఎస్లో ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఆ గీసుకొండకి మన రాజన్న కోడెలు ఇచ్చారని చెప్పి ఒక అభియోగం వచ్చింది. మనం కమిటీ నిర్ణయించిన ప్రకారం మనం రైతులకే కోడెలు అప్పజెప్పామే తప్ప ఎటువంటి సొసైటీ వాళ్ళకి మనం కోడెలు ఇప్పటి వరకు కూడా మనం ఇవ్వలేదు. మనం ఇక్కడ నుంచి ఇచ్చే కోడెలకు కూడా ప్రతి కోడెకి ఒక ట్యాగ్ అనేది మనము దానికి చెవికి కుట్టడం జరుగుతుంది. ఆ ఒక ట్యాగ్ను ట్యాంపర్ చేయడానికి కానీ ఆ ట్యాగ్ను కత్తిరించడం కానీ ఆ ఒక లేకుండా పకడ్బందీ ట్యాగ్ను మనం ఏర్పాటు చేయడం అయితే ఒకవేళ ఆ ట్యాగ్ ఆ కోడె నుంచి దూరంగా జరపాలంటే ఆ ఒక కోడె చెవు కోస్తే తప్ప ఆ ట్యాగ్ పోని పరిస్థితిలో అటువంటి స్టాండర్డ్ ట్యాగులు మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఆ సొసైటీ గీసుకొండలో ఉన్న సొసైటీలో ఈ యొక్క ఆవులు అంటున్నారు, ఆవులు అనేది అసలు మన దేవాలయానికి భక్తులు సమర్పించారు. ఫస్ట్ పాయింట్. ఒకవేళ పొరపాట్ల 6 నెలలకు ఒక ఆవు వచ్చినా కూడా ఆ ఆవును మనం గోశాలలోనే పెట్టుకొని దాన్ని సంరక్షించి అది ఇచ్చే పాలతోటి మనము ఇక్కడ స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది మాత్రమే తప్ప ఆ ఒక్క ఆవులను ఎవ్వరికి ఇప్పటిదాకా ఇచ్చిన దాఖలాలు లేవు, ఇప్పటివరకు ఇవ్వలేదు, ఇక ముందు కూడా ఇవ్వమని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేస్తూ